न बुद्धिभेदं जनयेत् अज्ञानं कर्मसङ्गिनां जोषयेत् सर्वकर्माणि విద్వాన్ యుక్త సమాచరన్. జ్ఞాని అగువాడు అజ్ఞానుల బుద్ధిని కలతపెట్టరాదు. తాను యోగయుక్తుడై సర్వకర్మములను ఆచరించుచు కర్మాసక్తులగు వారును తనను అనుసరించినట్లు ప్రవర్తించవలెను. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతి యొక్క గుణముల చేత నానా విధములుగా ఆచరించబడుచున్న కర్మలకు తానే కర్తయని ఆత్మజ్ఞానహీనుడు అహంకారము చేత భావించుచున్నాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. అర్జున, గుణముల యొక్కయు కర్మల యొక్కయు విభజనను గూర్చిన వాస్తవ జ్ఞానమును తెలిసిన జ్ఞాని ఇంద్రియములు ఇంద్రియ విషయముల యందు ప్రవర్తించుచున్నవని తలచి కర్మల యందు ఆసక్తి లేకుండా యుండును. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచాలయేత్. ప్రకృతి గుణములచే సమ్మోహితులై ఫలాపేక్షచే కర్మలను చేయు మందమతులకు అల్పజ్ఞానులను జ్ఞాని చలింపజేయరాదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. సర్వకర్మలను నాయందు ధ్యానచిత్తముతో సమర్పించి ఆశను మమకారమును సంతాపమును వదలినవాడవై యుద్ధము చేయుము. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అసూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. శ్రద్ధగలవారై అసూయలేనివారై నా ఈ అభిప్రాయమును సదా అనుసరించు మనుజులు కర్మల నుండి విడిపడుచున్నారు. ఏ త్వతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసా. అసూయాపరులై నా ఉపదేశమును అనుసరించని వారు మూర్ఖులు, జ్ఞానహీనులు, భ్రష్టులని గ్రహింపుము. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. జ్ఞానవంతుడు కూడా ప్రకృతిని అనుసరించియే ప్రవర్తించుచున్నాడు. ప్రాణులు తమ ప్రకృతిని ఆశ్రయించియే చరించుచున్నవి. కావున నిగ్రహమేం చేయగలదు? ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంతినౌ. ఇంద్రియములకు ఇంద్రియ విషయములకు మధ్య రాగద్వేషములు చోటు చేసుకొని ఉన్నవి. వాటికి ఎవరునూ వశపడకూడదు. రాగద్వేషములు మనుజునికి ప్రబల శత్రువులు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. బాగుగా ఆచరించబడు పరధర్మము కంటెను గుణములేనిదైనను స్వధర్మమే మేలైనది. స్వధర్మమునందు మృత్యువైనను మంచిదే, పరధర్మము భయంకరమైనది.